సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24, 25 వచనాలు నేను చదువుతాను. కొంచెం నాతో కలిసి మీ గొంతు పెంచి స్వరం పెంచి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా, పెద్దగా, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనేను. ఈ 2 వచనాల మీద మార్నింగ్ ఒక వర్తమానం మనం విన్నాం. ఒకవేళ మీరు వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా ఈ వర్తమానం వినండి. చంపటానికి వచ్చిన శత్రువే చేతులెత్తి ఆశీర్వదించాడు. దావీదును చంపటానికి సౌలు వచ్చాడు. చంపటానికి వచ్చిన వాడు చంపలేదు, చంపకపోయినా కనీసం శపించను కూడా శపించలా. శపించకపోగా ఏం చేశాడంటే ఎవరిని చంపటానికి వచ్చాడో ఆ వ్యక్తిని చేతులెత్తి దీవిస్తూ ఉన్నాడు. దాని గురించి ఉదయకాలం ఫస్ట్ సెషన్లో ఒక చక్కటి వర్తమానం, ఒకవేళ మీరు వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. సరే, చంపటానికి వచ్చిన శత్రువు దావీదును ఇలా ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? దావీదా నాయనా, నీవు యెహోవా ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని హృదయమారా దావీదును దీవిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగించుకొని మొట్టమొదటి ఆదివారపు ఆరాధనకు వచ్చిన దైవజనమ, మీ అందరినీ కూడా దేవుడి రీతిగా దీవించమని నా నోట ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా నోట ఉంచాడు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన దైవజనమ, మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. ఈ ఉపవాస ప్రార్థన బలము ద్వారా మీరు ఘనకార్యాలు పూనుకొందురుగాక. ఏ కార్యాలు? ఘనకార్యాలు పూనుకొందురుగాక. పూనుకోవటం మాత్రమే కాదు, మీరు పూనుకొనిన ఘనకార్యాలలో యేసు నామం పేరిట విజయము నొందుదువుగాక. మనం పుట్టింది దేని కొరకు? మీ పాప కోసమా? ఎవరి కోసం? బాలు కోసమా? బాలు కోసం కాదు, బంతి కోసం కాదు. మనమంతా పుట్టింది దేనికోసం అంటే నీవు గెలవటం కోసమే పుట్టావు. నీ గెలుపును తన గెలుపుగా ఎంచే దేవుడు. నువ్వు విజయాన్ని పొందితే విజయహాసముతో సంతోషించే దేవుడు నీవు ఆరాధించే దేవుడు. ఈ దేవుడు సంగమా మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ 2023 సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఘనమైన కార్యాలు పూనుకోవటానికి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఏ ఘనకార్యాలైతే చేయటానికి మీరు పూనుకున్నారో ఆ కార్యం ప్రారంభంలో ఆపివేసే ఆరంభ శూరులుగా మన జీవితాలు మిగిలిపోకుండా, కొంతవరకు చేసి ప్రయత్నం చేసి నా వల్ల కాదు అని మధ్యలో విరమించేవారిగా కాకుండా, ఏ ఘనకార్యాలు పూనుకున్నారో ఆ ఘనకార్యాలు విజయవంతంగా ముగించేటట్లుగా విజయవీరుడైన దేవుడు మీ వెనుతట్టి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ప్రోత్సహించి ఆయన నామం కొరకు నడిపించునుగాక. దేవుడు అలా నన్ను నడిపిస్తాడన్న ప్రతి బిడ్డ చప్పట్లు కొడుతూ, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాకని, ఈ వాగ్దానం నా పిల్లల జీవితాల్లో నెరవేర్చబడును గాకని, నా కుటుంబంలో నెరవేర్చబడును గాకని, నా సంఘంలో నెరవేర్చబడును గాకని, యేసు నామం పేరిట ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వాగ్దానం మీద చేపెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం ముగింపులో. అది 2015 సంవత్సరం మన పరిచర్య కొనసాగుతున్న దినాలు. 2014 సంవత్సరం ముగింపులో సంవత్సరాంతపు కూటం 2015 జనవరి 1వ తారీఖున వాగ్దానాలు పంపిణీ. అలాగని ఆ వాగ్దానాల్లో మనకిచ్చిన వాగ్దానమే మనది అని అనుకోవటానికి వీల్లేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులము వారసులమై ఉన్నాం క్రీస్తు యేసును బట్టి. పెద్దగా చెప్పాలా?
మీకు డౌట్ ఉందంటే డౌట్గానే మిగిలిపోద్ది జీవితం. ఓకే, మీరు ఎంత విశ్వసిస్తే మీ విశ్వాసపు లోతును దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. మన విశ్వాస విధానం ఎట్లా ఉండాలో చెప్తాను. యేసురత్నమన్న, మన లిఫ్ట్ ఉంది కదా, పాడైపోయిందన్న సంగతి నాకు తెలియదు. అంటే పాడైపోవటం అంటే వాయిస్ పాడైపోయింది. 2nd ఫ్లోర్కి వచ్చాను. వాయిస్ ఏం వినపడుతుందో తెలుసా? ఇప్పుడు మీరు 8th ఫ్లోర్కి వచ్చారు, దిగండి అంటాను. ఇది 4 అంతస్తుల భవంతి. 8th ఫ్లోర్కి వచ్చారు, మీరు కావాలంటే తర్వాత వినండి. 8th ఫ్లోర్కి వచ్చారు అంటంతో ఇది పాడైపోయినట్టుంది అని అల్లా. 8th ఫ్లోర్ అంటంతో ఆమేన్, దేవుడు అలా జరిగించును గాక అన్న. పొరపాటున మెకానిక్ని పిలిపించి అది మార్చండి అయ్యా అని చెప్పలా. ఎందుకో తెలుసా? అది ప్రవచనం చెప్తుంది. కొంతమంది నేను వెకిలిగా మాట్లాడతారు. అబ్బో, పరలోకం నుంచి వచ్చిన భక్తురాలు అని అన్నారు. ఆ మాట అంటంతో మా దగ్గరకు వచ్చి, అన్నయ్య అక్కడ ఏముందంటే మన చర్చికొచ్చి అక్క అని అనొద్దు. పరలోకం నుంచి దిగొచ్చిన భక్తురాలు అని వెకిలిగా అంటే ఆమేన్, నువ్వు అన్నట్టే జరిగించును గాక. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అబ్బో, ఒకవేళ మీరు నీట్గా టక్కేసుకొని ఆఫీస్కి వెళ్దామని కొంచెం హడావుడిగా బయలుదేరి వెళ్తూ ఉంటే వెకిలిగా చూసి అబ్బో కలెక్టర్ గారు వచ్చాడు అని అంటంతో నన్ను అంటానికి నీకు ఎన్ని గుండెలరా అనొద్దు. నువ్వు అన్నట్టే దేవుడు జరిగించును గాక అని విశ్వసించు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. సరిగ్గా 2015 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున దేవుడు ఇదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, నా వ్యక్తిగత వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకొని నేను మనసులో, ప్రభువా ఈ సంవత్సరం నా ద్వారా మీరు జరిగించబోతున్న ఘనకార్యాలేంటి, నేను పూనుకోబోయే ఘనకార్యాలేంటి? ప్రభు అంటాడు, నీవు ఘనకార్యములు పూనుకొని ప్రేక్షకుల్లాగా చూడొద్దు, నీవు ఘనకార్యములు పూనుకొని. నేను ఆ మాట విశ్వసించి, ప్రభువా ఏదో ఘనకార్యం ఈ సంవత్సరం పూనుకోబోతున్నాను, నువ్వు బలపరచబోతున్నావు ఆ మాట నమ్మే. అద్భుతం. ఈ మందిరపు ఎక్స్టెన్షన్, గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్టెన్షన్, ఈ పై మందిరపు నిర్మాణం 2015లోనే చేపట్టడానికి దేవుడు కృప చూపించాడు. వాస్తవంగా అంత ఆర్థిక సామర్థ్యత మన దగ్గర లేదు. చాలా చిన్న స్థితి. ఆ చిన్న స్థితిలో ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు మనసులో భయం. మనుషులం కదా, ఎంత విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం లోపల ఇంకొక అవిశ్వాసిగాడు కూడా ఉంటాడా ఉండడా? పెద్దగా మన లోపల ద్విపాత్రాభినయం ఉంటుంది. కొన్నిసార్లు నా దేవుడు అంత గొప్ప దేవుడు, పెద్దగా చెప్పండి తల్లి, నా దేవుడు అంత గొప్ప దేవుడు భూమి మీద ప్రపంచంలోనే లేడండి అని అంటామా? ఇంకొక వైపు ఏం దేవుడు, ఏమో ఈ ఉపవాసాలు ప్రార్థనలు ఎంత పరిగెత్తుకుంటా వెళ్ళి నెల దశం భాగాలు కానుకలు అవి ఎంత అవసరం అంటావా? ఇవేవి చేయకపోయినా అన్యులు బాగానే ఉన్నారు కదా, ఎంత భక్తి అవసరం అంటావా? చూసావా, ఈడిలో ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. ఇప్పుడు నా లోపల కూడా ఎంత విశ్వాసం ఉందో కొన్ని పరిస్థితులు ఏమనిపిస్తే అంటే నిజంగా ఈ వాగ్దానం నెరవేర్చబడిద్దా? అయినా అది ఒక అట్టమొక్క కదా, అట్టమొక్క దానిలో వచ్చిన వాగ్దానం నా వాగ్దానం ఎట్లయిద్ది, ఇంత ఘనకార్యం చేయగలుగుతావా అని మనసులో ఒక భయం వేస్తే అద్భుతం. ఈ మందిర నిర్మాణం చేతుల నిండా డబ్బులు పెట్టుకొని కాదు, కానీ గుండెల నిండా విశ్వాసం, చాత దేవుని వాక్యం పట్టుకొని పని ప్రారంభించాం. ఈ ఘనకార్యాన్ని పూనుకున్నాం, విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపించాడు. మీరు నమ్ముతారా? ఎప్పుడైనా ఈ మందిరాన్ని చూసినప్పుడు, ఎప్పుడైనా మందిరం చుట్టూతో తిరుగుతూ ఉండేటప్పుడు, వాకింగ్ అంటే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మందిరాన్ని చూసి, ప్రభా మేమేనా ఈ మందిరం కట్టింది? నిజంగా ఇది మా వల్లనేనా అయింది? మా విశ్వాసుల ద్వారానేనా? అప్పట్లో అందరూ మధ్యతరగతి వాళ్ళే. అప్పట్లో ఈ సేటులు లేరు. ఈ సేట్లు సాధారణమైన వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ ఆ కృపగల దేవుడు ఎవరు? ఈ దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చడానికి
2000 సంవత్సరాల క్రితం దారిద్ర్యతను అనుభవించాడు. ఆయన దారిద్ర్యతలో నుంచే సంఘం మీదకి ఐశ్వర్యం కుమ్మరించబట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఎస్, నాకు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఘనకార్యము పూనుకునేటట్లుగా చేశాడు. దాన్ని విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపించాడు. మిమ్మల్ని భ్రమపరచడానికో, మిమ్మల్ని పురికొల్పటానికో, మిమ్మల్ని ఏదో ఉద్రేకపరచడానికో కాదు, కానీ నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, ఈ 2023 సంవత్సరంలో నువ్వు విశ్వసించాలే కానీ ఘనకార్యాలు నీవు పూనుకోబోతున్నావు. ఘనకార్యాలు నీ పిల్లలు పూనుకోబోతున్నారు. ఘనకార్యాలు నీ ఉద్యోగంలో నువ్వు పూనుకోబోతున్నావు. ఘనకార్యాలు నీ వ్యాపారంలో పూనుకోబోతున్నావు. ఘనకార్యాలు నీ కంపెనీలో పూనుకోబోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో కొన్ని ఘనకార్యాలు పూనుకోబోతున్నావు. పూనుకొనినటువంటి ఆ కార్యం ప్రారంభంలో ముగించు, మధ్యలో ముగించు, విజయవంతంగా ముగించేటట్లుగా దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక. దేవుడు ఒక్కొక్క బిడ్డ పట్ల కృప చూపించునుగాక. ఘనకార్యములు పూనుకొని విజయము నొందిన సంవత్సరముగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన ఒక్కొక్కరికి ఆ కృప కలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. అయితే ఒకటి, అసలు దేవుని దృష్టిలో ఘనకార్యం అంటే ఏంటి? ఒక 5 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ గంట సేపు పట్టిద్ది. మొత్తం 5 గంటల సేపు నా ప్రసంగం ఉంటుంది. వెంటనే వాళ్ళ చేతులు అత్తండి. నమ్మమంటారా? తమ్ముడు బరంపూర్, నువ్వు ఈరోజు వచ్చావు కాబట్టి అంటావు. మొచ్చటగా క్లుప్తంగా టకాటకా చెప్తాను. మనుషుల దృష్టికి కొన్ని ఘనంగా ఉంటాయి. మెర్సిడీస్ బెంజ్ కారులో ఎవరైనా వచ్చారనుకోండి, అది మనుషుని దృష్టికి ఘనంగా ఉంటుంది. ఎస్, చంద్రమండలం మీదకి వెళ్ళారు అనుకోండి, అది మనుషుల దృష్టికి ఘనంగా ఉంటుంది. అంగారగ్రహం మీదకి ఈ మధ్య చంద్రయాన్ 3 దేవుని కృప, దేవుడు దాన్ని విజయవంతం చేశాడు. నిజమే, అది మనుషుల దృష్టికి ఘనంగా ఉంటుంది. కానీ బైబిల్లో రాయబడిన తమాషా మాట ఏంటో తెలుసా? మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి నీచాలట. గమనించండి, మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి నీచాలట. మనుషుల దృష్టికి నీచమైనవి దేవుని దృష్టికి ఘనం. సింపుల్గా చెప్తా. రాజా ఇట్రా. మానవ దృష్టికి చెప్తా. నన్ను కొట్టవులే కానీ రవి ఇట్రాను, ఎందుకంటే నన్ను కొట్టమంటే కొట్టడు కదా, పర్లేదు దెబ్బ పెద్దకి పెట్టమని కొట్టాలా, ఆ చివదా కనపడాలి. రవి రాజును కొట్టాడు, రాజు రవిని కొట్టాడు. గమనించ. ఇప్పుడు మనుషుల దృష్టికి ఏది ఘనంగా ఉంటుంది? రాజు రవిని కొడితే రాజు కాలర్ పట్టుకో పర్వాలేదు, ఇక్కడ పట్టుకో, ఇటు అటు ఏకలు దోలినాడు దోలు, అట్లా కొలుతున్నాడు అనుకోండి, చూసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏలేస్తారు. అది మన రాయలసీమ పౌరుషం చూపించావు. కర్నూలు, కడప, ఇది చెల్లి వచ్చినట్టుంది. అక్క ఎక్కడుంది? ఎస్, మన రాయలసీమ పౌరుషం చూపించాం. రాయలసీమ పౌరుషం అంటే ఏంటి? అది మనుషుల దృష్టికి ఘనం. ఐమ్ రైట్? దెబ్బకు దెబ్బ మనుషుల దృష్టికి ఘనం. మాటకు మాట మనుషుల దృష్టికి ఘనం. కీడుకు ప్రతి కీడు మనుషుల దృష్టికి ఘనం. ఆవేశానికి ప్రతి ఆవేశం అది మనుషుల దృష్టికి ఘనం. మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి నీచం. మరి దేవుని దృష్టికి ఘనమేంటి? రాజు తనను కొట్టినా మనిషి కదా, ఉప్పు కారం తినేవాడు కదా. తింటావు తన ఉప్పు కారం? ఉప్పు కారం తినేవాడికి వెంటనే ఏమొస్తుంది చెప్పండి? మీకు అసలు వచ్చేటట్లేదమ్మా. అమ్మ సుగుండ్రా వస్తుందా రాదా తల్లి? వస్తుంది కదా. అయితే గమనించండి, దేవుని దృష్టికి ఏది ఘనమో తెలుసా? నీలో కోపం బయలుదేరేటప్పుడు ఆ కోపాన్ని ఎవడు చంపుకుంటాడో వాడు దేవుని దృష్టికి ఘనమైన వాడిగా కనపడతాడు. అందుకనే అంటాడు, చూడండి ఆ మాట, ఏది దేవుని దృష్టికి ఘనమో. పేతురు పత్రిక, అద్భుతమైన మాట అది. 2వ అధ్యాయం 20వ వచనం, 2:20. అందరూ చూడాలి. త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్, అందరూ చూడండి. ఎస్ తమ్ముడు. తప్పిదమునకై
దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును లేక ఘనమగును. ఇప్పుడు గమనించండి, మనం తప్పు చేసాం, ఎదుటోడు మనల్ని నిందించాడు, ఒక దెబ్బ కొట్టాడు. తప్పు చేసాం, వాడు దెబ్బ కొట్టాడు, మాట అన్నాడు కాబట్టి ఓర్చుకుంటామా లేదా? కొంతమంది తప్పు చేసి కూడా ఓర్చుకొని పుణ్యాత్ములు ఉంటారు. నేను ఆ బ్యాచ్ గురించి చెప్పట్లా. వీడు తప్పు చేసినందుకు వాడు ఒక మాట అన్నాడు, ఆ వ్యక్తి అన్న మాటను సరే మనం ఓర్చుకున్నాం, అది ఘనం కాదు. నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు నిర్దోషివైనా, దోషరహితుడివైనా, నీ నిర్దోషత్వాన్ని వాడు పట్టించుకోకుండా నిన్ను తొందరపడి ఒక మాట అన్నాడు, నీ తప్పు లేకుండా. దాన్ని నువ్వు సహిస్తే, ఆ క్షమించే హృదయం నీకుంటే, భరించే హృదయం నీకుంటే, నీ ఎడల తప్పు చేసిన వాడిని కూడా సహృదయంతో క్షమించి ఆ వ్యక్తిని అంగీకరించే మనస్సు నీకుంటే, అది దేవుని దృష్టికి ఘనంగా కనపడుతుంది. బైబిల్లో 2 చక్కటి మాటలు సామెతల్లో రాసి ఉంటాయి. యజమానుని తప్పులు క్షమించువాడు, తన యజమానుని మన్నించువాడు ఘనత పొందును అని రాసి ఉంటుంది. అదే సామెతల్లో మరొక మాట చూడండి, 19వ అధ్యాయం 11వ వచనం. 19:11 సామెతలు 19:11. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పెద్దగా చెప్పండి నాతో కలిసి. తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో ఏది ఘనం? చెప్పాలి, ఏది ఘనం? నువ్వు బ్రతికేటప్పుడు నీ ఉద్యోగంలో కొంతమంది నీ పట్ల తప్పు చేస్తారు, నీ ఇంట్లో కొంతమంది నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తారు, నీ వ్యాపార స్థలంలో నువ్వు బ్రతుకుతున్న చోట కొంతమంది తప్పుగా నీ పట్ల ప్రవర్తిస్తారు. దేవుని దృష్టికి ఏది ఘనమో తెలుసా? ఆ తప్పు చేసిన వాడిని కూడా క్షమించి ఎవడు చారదీస్తాడో వాడు దేవుని దృష్టికి ఘనుడుగా కనపడతాడు. వాడు ఘనకార్యములు పూనుకొని విజయము నొందేటట్లుగా దేవుడు వాడిని బలపరుస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. అద్భుతం. అది ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశపు అధ్యక్షుడు నెల్సన్ మండేలా. చెప్పండి, ఎంతమంది విన్నారు? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా ఆయన ఆఫ్రికా ఖండానికి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక పెద్ద హోటల్లో తన పరివారంతో కలిసి భోజనం చేయటానికి వెళ్ళాడు. ఆ హోటల్ రూమ్లోకి ఎంటర్ అయ్యి సీట్లో కూర్చున్నాడు, ఆర్డర్ చేస్తున్నాడు. అదే హోటల్లో ఒక వ్యక్తి నెల్సన్ మండేలాని చూసి దాక్కుంటున్నాడు, తల దాచుకున్నాడు, బెంచ్ కింద తలకాయ పెడుతున్నాడు. తన ముఖాన్ని నెల్సన్ మండేలాకు మరుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరితను, ఏంటి నన్ను చూసి ముఖం చాటేసుకుంటున్నాడు, ఏమైంది ఇతనికి అని చెప్పి తదేకంగా చూశాడు. చూసిన వెంటనే ఇతను కొన్ని జ్ఞాపకాలు వచ్చాయి. వెంటనే నెల్సన్ మండేలా అతను పిలిచాడు, బాబు ఇట్రా, బాబు ఇట్రా. ఎప్పుడైతే తనను నెల్సన్ మండేలా చూశాడని తెలుసుకున్నాడో ఆ వ్యక్తి గడగడ వణుకుతూ గడగడ వణుకుతూ నెల్సన్ మండేలా దగ్గరికి వచ్చాడు. కూర్చున్నాడు. మాతో పాటు కలిసి భోజనం చేయి, నీకేం కావాలి, నీకేది ఇష్టమైన ఫుడ్ మొత్తం ఆర్డర్ చేశాడు. ఒక అర్ధగంట ఆయనతో గడిపాడు. చక్కగా అతడు తృప్తిగా భోజనం చేసేటట్లుగా ఈయనే వడ్డిస్తూ ఉన్నాడు, తనతో పాటు తింటున్నాడు. భోజనం చేస్తున్నంతసేపు ఆ పసిబిడ్డ పరాయివాడి చేతిలో ఉన్నప్పుడు ఎట్లా బిక్కుమంటూ భయపడుతూ ఉంటాడో, ఈ నెల్సన్ మండేలా గారితో కలిసి భోజనం చేస్తున్నంతసేపు ఆ వ్యక్తి గడగడలాడుతా హోటల్లో కూర్చొని భోజనం చేశాడు. భోజనం అయిపోయింది. సార్ నేను వెళ్ళొస్తా సార్ అన్నాడు. వెళ్ళరాయ్యా అని చెప్పి తన దగ్గర కొంత డబ్బు ఉంటే ఇది నీ పిల్లలకు కుటుంబానికి వాడయ్యా చేతులు పెట్టాడు. అతడు ఏడుస్తా కన్నీళ్లు కారుస్తా వెళ్ళిపోతున్నాడు. నెల్సన్ మండేలా గారితో పాటు ఆ ప్రక్కన కూర్చున్న తన కోవర్కర్స్ ఒక మాట అడిగారు, సార్ అతను మిమ్మల్ని చూసి చాలా భయపడ్డాడు, ఎందుకు సార్, ఎందుకంత కంగారు పడ్డాడు అతను, ఎందుకట్లా ఏడుస్తున్నాడు? నెల్సన్ మండేలా అన్నాడట, నేను దక్షిణాఫ్రికా చెరసాల్లో ఉన్నప్పుడు అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. నన్ను ఏ బ్యారక్లో ఉంచారో ఆ బ్యారక్లో పోలీస్ అధికారిగా అతడు పనిచేసేవాడు. ఆ బ్యారక్లో నేనున్నప్పుడు అత్యంత క్రూరంగా పాచావికంగా
నా పట్ల ప్రవర్తించేవాడు. లాఠీతో కొట్టేవాడు, ఒంటి మీద నూలుపోగు లేకుండా దిగంబరిగా చేసి బూట్ కాలుతో తన్నేవాడు, సిగరెట్ తాగుతూ ఒంటి మీద వాతలు పెట్టేవాడు. ఆఖరికి దాహమని ఏడుస్తూ ఉంటే నేను తాగే గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో యూరిన్ పోసి ఆ యూరిన్ నా నోటితో తాగించాడే. వినే వాళ్ళకి అర్థం కాక, సార్ వాడు మిమ్మల్ని కొట్టిన పోలీస్ అధికారా? ఎస్. తాగుతున్న సిగరెట్తో వాతలు పెట్టినవాడా? ఎస్. లాఠీ దెబ్బలతో ఒంటి మీద నూలు పోకుండా లేకుండా దిగంబరిగా చేసి లాఠీ దెబ్బలతో కొట్టినవాడా? ఎస్. మంచినీళ్ళకు బదులుగా మూత్రం పోసి ఆ మూత్రపు నీళ్లు త్రాగించిన అంత కర్కోటకుడా? ఎస్. మరి అంత కర్కోటకుడి పట్ల నువ్వు కర్కోటకాన్ని చూపించకుండా దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత నీ పగ కోపం ఇదంతా తీర్చుకోకుండా ఎందుకు వాని పట్ల ఇంత ప్రేమ పంచావు? నేను పాపిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నన్ను క్షమించి నన్ను పరిశుద్ధునిగా చేశాడు. నా ప్రభు నన్ను క్షమించినట్లుగా నేను శత్రువును క్షమించటమే నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్నాను. మాటకు మాట క్రైస్తవ్యం కాదు, దోషణకు ప్రతి దోషణ క్రైస్తవ్యం కాదు, దెబ్బకు దెబ్బ, స్పందనకు ప్రతి స్పందన, ఆవేశానికి ప్రతి ఆవేశం ఇది క్రైస్తవ్యం కాదు. యేసుక్రీస్తులో నేను నేర్చుకుంది, ఎంత ఘోర పాపినైనా ఎంత భయంకరమైన శత్రువునైనా క్షమించి మరిచిపోవటమే ఇది నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్నా. నేనేం పెద్ద త్యాగం చేయలేదు, కానీ నా ప్రభు నన్ను క్షమించిన ప్రకారం నా పొరుగువాడి నేను క్షమించా. అప్పుడు ప్రకంటోళ్ళు అన్నారట, సార్ ఒక నల్లజాతీయుడు ఆఫ్రికా ఖండానికి అధ్యక్షుడిగా దేవుడు చేసాడంటే ఊరక చేయలేదు సార్, నీ లోపట క్షమాపణ హృదయాన్ని ఆకాశమందలి దేవుడు చూశాడు. చప్పట్లు కొట్టాం కానండి, ఒక మాట, మన నైజం ఎట్లాంటిదంటే, మన నైజం అంటే నన్ను కూడా కలుపుకున్నా మీకోసం. మన నైజం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి పట్ల ఏదో ఉప్పు దగ్గర పప్పు దగ్గర, ఇంట్లో అయ్యే గొడవలు ఉప్పు దగ్గర పప్పు దగ్గర తప్పితే ఆస్తుల పంపకాల దగ్గర మనకేమన్నా అయిద్దా? ఉంటే ఆస్తులు. ఉప్పు దగ్గర పప్పు దగ్గర అయిన గొడవ చూసారా, జీవితాంతం. 2004లోనో 2005లోనో ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది, అన్నయ్య 1989వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం 9:45 మా అత్త ఏమందంటే ఇక స్టార్ట్ చేసిందండి. ఎపిసోడ్లుగా చెప్తుంది. ఎంత విచిత్రమో తెలుసా, ఆ చెల్లి ఏడుస్తుంది, నన్ను కూడా. నాకు అనిపించింది, వరే బాబు ఏ మెమరీ పవర్ అయ్యా ఈ చెల్లికి. ఎప్పుడో 1989వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం, అమ్మో 9:45 మా అత్త ఏమందంటే స్టార్ట్ చేసి ఎపిసోడ్లుగా చెప్తా ఉంటే నేను అనుకున్నా, ఏమి మెమరీ పవర్ రా బాబు ఈ సెల్లుకే. నేను అనుకుంటా కంప్యూటర్ మెమరీ కార్డు ఉంటుంది కదా, అది కూడా అక్క ముందు బలాదూర్ అని అనిపించింది. అప్పుడు ఎప్పుడో జరిగింది చెప్తా, అట్లా చేసిందన్నా ఇట్లా చేసిందన్నా అని చెప్తా. నేను అడిగాను, అమ్మ మరి ప్రతి ఆదివారం బల తీసుకుంటున్నావా అన్న. తీసుకున్నానన్నయ్య, దానికి ఏమైంది? అమ్మ చర్చికి వస్తున్నావా? వెళ్తున్నానన్నయ్య, పలానా చర్చికి వెళ్ళకపోవటం ఏంటి, వెళ్తున్నానన్నయ్య. నేను ఆదివారం మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారమ్మా అన్న. అది నాకేం తెలుసు, మా అయ్యగారికే తెలుసు అంది. ఎందుకు వాక్యం గుర్తులేదో తెలుసా? లోపటేముంది, 1989వ సంవత్సరంలో ఈ చెత్తంతా పెట్టుకున్న తర్వాత ఇక వాక్యం ఏం గుర్తు వస్తుంది? నా ప్రభు పెట్టారా, ఒక చిన్న మాట ఎవరైనా అంటే వాడి ముఖం జీవితాంతం చూడడం. ఎక్కడ క్రీస్తు తత్వం మనలో? ఆలోచించు. ఎవరో నిన్ను కృంగదీసే ఒక మాట అంటే దాన్ని సాగదీసి జీవితాంతం అది మనసులో ఉంచుకొని, వాడప్పుడు పలానా రోజు నన్ను ఈ మాట అన్నాడు, జీవితాంతం దాన్ని మనసులో పెట్టుకుని ఉంటే ప్రభు పెట్టారా, నీలో క్రీస్తు మనసు ఎక్కడా? దేవుడు ఎందుకు మనం ఘనపరచలేకపోతున్నాడు? ఏంటి దేవుని దృష్టికి ఘనం? తప్పులు క్షమించుట దేవుని దృష్టికి ఘనంగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మాటకు ప్రతి మాట అంటాం దేవుని దృష్టికి ఘనం కాదు. ఎంత ఘోరమైన పాపిని, ఎంతటి భయంకరమైన శత్రువునైనా క్షమించి మరిచిపోయి ప్రేమించేవాడు దేవుని దృష్టికి ఘనంగా కనబడుతున్నాడు. నేను ప్రారంభంలో చెప్పే కదా, కోపాన్ని తీర్చుకొని ఎదుటిని చంపేవాడు వాడు కాదు నా దేవుని దృష్టిలో ఘనవంతుడు, ఘనమైన వాడు.
వాడు కాదు దేవుని దృష్టిలో ఘనమైనటువంటి వాడు. ఎవడు దేవుని దృష్టిలో ఘనుడో తెలుసా? తనలో ఉన్న కోపాన్ని చంపుకొని, తనలో ఉన్న ఆవేశాన్ని చంపుకొని నా ప్రభువును పోలి ఎవడు సాత్వికుడిగా మారిపోతాడో వాడు దేవుని దృష్టికి ఘనుడై ఉన్నాడు. అలాంటి ఘనులు ఘనకార్యాలు పూనుకునేటట్లుగా నా దేవుడు వాళ్ళ హృదయాలను రేపునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, దేవుని దృష్టికి ఘనమేది? దేవుని దృష్టికి ఘనమేది? ప్రభు ఒక చోట అంటాడు, ఒక ప్రవక్త ద్వారా ఏలి ప్రవక్తతో మాట్లాడతాడు. వినండి మాట. ఏమంటాడంటే, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. మరలా ఈ మాట, నన్ను ఘనపరుచు వారిని నీ జీవితంలో ప్రతి విషయంలో అగ్రస్థానం నువ్వు దేవునికే ఇచ్చుదువుగాక. మొట్టమొదటి ప్రాధాన్యత అది నీ దేవుడే ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తుల్లో అగ్రజుడు ఎవరై అంటే భక్తుడైనటువంటి దావీదు గారు. ఆ భక్తుని గురించి వాక్యంలో మనం చూస్తాం. దినానికి వచ్చి 7 మార్లు దేవుని స్తుతించేవాడు. దినానికి వచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే ఒక్క రోజులో 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. మీరు అనొచ్చు, అయ్యో పాపం దావీదు గారికి పెద్ద పనులు ఏమి ఉండట్లేవు అనుకుంటండి. మనమంటే చాలా బిజీ, మనకు బాగా బిజీ షెడ్యూలు. పాపం దావీదు గారికి అంత పని లేదేమో అని అనుకోవటానికి దావీదు గారు ఒక దేశానికి మిమ్మల్ని అడుగుతా, రాజుకి ఎక్కువ పనులు ఉంటాయా మనకి ఎక్కువ పనులు ఉంటాయా? రాజుకి ఎక్కువ పనులు ఉంటాయి. ఆ పనులన్నిటికంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవునికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడై ఉండును గాక. మంచం మీద నుంచి లేచి లేవక మునిపే జర్రున మంచం పక్కన జారి, లేదు అంత దూరాన్ని వెళ్ళి లేచిన మరుక్షణమే మొదటి అర్ధగంట దేవునికి పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక ఉద్యమకారుడు, ద గ్రేట్ మార్టిన్ లోథర్. ఈరోజు ఈ పెంతుకోస్తు సంఘాలు కానీ ప్రొటెస్టెంట్ సంఘాలు కానీ స్థాపించబడటానికి ఆ వ్యక్తి కారకుడు. ఆయన కాదు నాయన, మార్టిన్ లోథర్. ఈయన మార్టిన్ లూథర్ జూనియర్. మార్టిన్ లూథర్ జర్మన్ దేశంలో రోమన్ కేథలిక్ ఆ వ్యక్తుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఆ క్రైస్తవ్యాన్ని విడిపించడానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా బయటకు వచ్చి, ఈరోజు చూడండి మన అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం ఎవరో తెలుసా? మార్టిన్ లూథర్ పుణ్యం. ఇలా సమాజంగా కూడుకొని ప్రతి వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 2 బైబిళ్ళు 3 బైబిళ్ళు, ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్, మళ్ళీ ట్రాన్స్లేషన్ బైబిల్, ఇట్లా ఇన్ని బైబిళ్ళు ఈరోజు క్రైస్తవులు కలిగి ఉండటానికి కారణం ఎవరంటే మార్టిన్ లూథర్. ఆయన ఎప్పుడు ఇలాగే ఒకళ్ళు వచ్చి అడిగారు, అయ్యా నీ జీవితంలో ఇంత ఘనకార్యాలు పూనుకొని నీ బ్రతుకులో విజయాన్ని సాధించావు, నువ్వు విజయవీరుడిగా నిలవబడటానికి కారణం ఏంటి? ఆయన నవ్వుతా చెప్పాడట, నా జీవితంలో నేను విజయాన్ని సాధించడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నా విజయానికి కారణం అన్నాడట. అంటే రోజు ఆ వాక్యాన్ని చదువుకునే వాళ్ళ మీరు? నో. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆదియందు దేవుడు. ఆమెన్. చెప్తాను చూద్దాం. ఆమెన్. ఆదియందు దేవుడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ఆది దేవునితో ప్రారంభిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆది దేవునితో ప్రారంభించడం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను. అంటే ఈ భక్తుడు చెప్తాడు, నేను పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడిన తర్వాతే మరి ఎవరితోనైనా నేను మాట్లాడతా. దేవునితో మాట్లాడిన తర్వాతే నా భార్యతో మాట్లాడతా, దేవునితో మాట్లాడిన తర్వాతే నా పిల్లలతో మాట్లాడతా. పడకల మీద నుంచి లేవటంతో నా మొట్టమొదటి మాట దేవునితో ఉంటుంది. అది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. ఆయన ఒక సందర్భంలో అంటాడు, నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేస్తానంటాడు. ఏమంటాడు? నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు నేను ప్రార్థన చేస్తా. వీళ్ళు అన్నారు, అయ్యా ఎక్కువ పని ఉన్నప్పుడు కొంచెం క్లుప్తంగా ప్రార్థన చేస్తే దేవుడు అర్థం చేసుకోకపోతాడా? మన దేవుడు మనసున్న దేవుడు కాదా? మనల్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడేం కాదు కదా. అంటే ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎందుకు ప్రార్థన చేస్తావంటే, ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే 8 గంటలు బట్టి పని ప్రార్థనతో ప్రారంభిస్తే
4 గంటలతోనే ముగించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాడు. నా విజయానికి కారణం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని అగ్రస్థానం, దేవుని ముఖ్యునిగా, దేవునికి మొదటి స్థానం ఇస్తూ నేను బ్రతుకుతూ ఉండేవాడిని. నా సక్సెస్కి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు. నా దిన ప్రారంభం దేవునితో ఆరంభిస్తా. నా దిన ప్రారంభం కనీసం 2-3 అధ్యాయాలైనా చదవకుండా నా దినచర్యను నేను కొనసాగించను. నా తొల్లిటి అడుగు దేవునితో వేస్తున్నాను గనుక ఎక్కడికి వెళ్ళినా ఘనకార్యములు పూనుకొని విజయోత్సవంతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నా ప్రభు బిడ్డలారా, ఈ దినం నుండి నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. ఈ సంవత్సరం రాగల కాలంలో నీవు ఘనకార్యాలు పూనుకొందువుగాక. పూనుకొనిన ఘనకార్యాలలో విజయము నొందునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ ఘనకార్యాలు పూనుకొని విజయము నొందాలంటే మొట్టమొదట దేవుడే నీ బ్రతుకులో ఘనుడుగా ఉండాలి. కుటుంబం కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఉద్యోగ వ్యాపారాలు కాదు, వాటంతటిలో దేవునికే నువ్వు అగ్రస్థానం ఇవ్వాలి. బైబిల్లో రాయబడిన ఓ దివ్యమైన మాట, అబ్రహాముకు ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, బహుగా ప్రేమించే కుమారుడు ఇస్సాకున్నాడు. దేవుడు ఒకరోజు అనుకున్నాడు, అబ్రహాము ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడా? పెద్దగా చెప్పాలి. అబ్రహాము ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా? వచ్చాడు, అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా ఇవ్వు అన్నాడు. దేవుడు అక్కడ మాట్లాడే మాట, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అంటంతో అబ్రహాం మారు మాట మాట్లాడకుండా ఇస్మాయిల్ను బలిగా ఇచ్చి ఉండేవాడు. అందుకని దేవుడు అక్కడ అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించు అంటే దేవుడు అక్కడ అంటున్నాడు, నాన్న నీకుంది ఒకడే కొడుకు, ఆ కొడుకు కూడా నువ్వు ప్రేమించేవాడు, జాగ్రత్త, నాకు ఇస్తే జాగ్రత్త అన్నట్లుగా చెప్తున్నాడు. నీ కొడుకును బలిగా అన్నాడు. అబ్రహాం ఎలాంటివాడు తెలుసా? నా కొడుకును ప్రేమించా, కానీ నీకంటే ఎక్కువగా నేను ప్రేమించలేదయ్యా. నా కొడుకు అంటే నాకు ఇష్టమే, నో డౌట్. నా ముద్దుల కుమారుడు, అనుమానం లేదు. అయితే నా కుమారుని ప్రేమించాను వాస్తవమే, కానీ నీకంటే మరి ఎక్కువగా నేను దేన్ని ప్రేమించలేదు. నా బ్రతుకులో నీవే ఘనుడు అని తన కుమారుని మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు. ఆయనను ఘనపరిచే వారిని దేవుడు ఘనపరచడం ప్రారంభించును గాక. మీలో చాలామంది సాక్ష్యం చాలాసార్లు వినుంటారు. ఎరిక్ ఇంగ్లాండ్ దేశంలో అథ్లెటిక్ ఈ 100 మీటర్స్ రిలేలో అద్భుతంగా పరిగెత్తేవాడు. ఆ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం వచ్చాయి, ఆదివారం వచ్చాయి. ఆయన పుట్టిన నాటి నుండి ఆ రోజు వరకు ఆదివారపు ఆరాధన ఏ రోజు విడిచిపెట్టలే. ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఒక అథ్లెట్ యొక్క కళ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆదివారం వచ్చింది, అధికారుల దగ్గరికి వెళ్ళాడు, సారీ అయ్యా, ఆదివారపు ఆరాధన విడిచిపెట్టి నేను రాలేను. ఇంగ్లాండ్ దేశపు మీడియా దుమ్మెత్తిపోసింది, నువ్వు పిచ్చోడువా వెర్రోడువా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆట నీకు నేర్పావు, ఈ పోటీ కోసం నీకు ప్రాక్టీస్ ఇచ్చావు, ఎంతోమంది యవనస్తులు దీన్ని కలగా ఎంచుకుంటా ఉంటే నీవేంటి పిచ్చోడివి? లేదయ్యా, ఇది మీకు పిచ్చితనమేమో, కానీ నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంది. నా బ్రతుకు దినాల్లో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను పోగొట్టుకోకూడదు. నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానం. ఆ ఆటలోంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులకి 400 మీటర్స్ రిలే పాలొందాల్సిన వ్యక్తి పాలు పంపులు పొందల. ఎవరినిద్దాం ఈ అవకాశం, ఎవరికి ఇద్దామంటే ఎరిక్ అన్నారు ఎవరో. అతన్ని పిలిచారు. నీకు అలవాటు లేదు కదా, పరిగెత్తుతావా? అవకాశం ఇస్తే పరిగెత్తుతాను. ట్రాక్ మీదకి వచ్చి నిలవబడ్డాడు. అంపైర్ విజిల్ వేయటానికి, సిగ్నల్ ఇవ్వటానికి ఇంకొక 5 నిమిషాలు సిద్ధంగా ఉన్నాడు. అందరూ పొజిషన్ తీసుకున్నారు. ఎట్లా ఊగుతూ ఉంటారు కదా, పొజిషన్ తీసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక నడి వయస్సు కాస్త వృద్ధాప్యం వచ్చిన ఒక పెద్ద తల్లి ఆ ట్రాక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఏం పరిగెత్తిద్దా ఏంటి అన్నట్లుగా అందరూ చూస్తున్నారు. ఆ తల్లి పరిగెత్తుకుంటా ఎరిక్ దగ్గరికి వచ్చి, బాబు ఒక్కసారి ఈ మాట చదువు. ఆ స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. గ్యాలరీ మీద కొన్ని వేల మంది సభికులు చూస్తున్నారు. రిలే కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఏంటి తల్లి ఇతని దగ్గరికి వచ్చి ఏదో స్లిప్ ఇచ్చి వెళ్ళిందని అందరూ చూస్తున్నారు. ఇతడు కూడా అర్థం కాక ఏంటా ఈ స్లిప్ అని ఇట్లా ఓపెన్ చేసి చూశాడు. ఆ స్లిప్ మీద ఏమని రాస్తుందో తెలుసా?
నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అని ప్రభు సెలవిచ్చాడయ్యా. ఆదివారపు ఆరాధన కొరకు 100 మీటర్స్ రిలే పోటీ నువ్వు పోగొట్టుకున్నావు, నిష్క్రమించావు. దేవుని ఇంత నువ్వు ఘనపరిచావు గనుక ఈ పోటీలో దేవుడు నేను ఘనపరచబోతున్నాడు. ఈ పోటీలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవునికి ఎంత గౌరవాన్ని ఘనతనిచ్చిన నిన్ను దేవుడు పొరపాటును సిగ్గుపరచడం. అది చదువుకోవటంతో మానవ భాషలో చెప్పాలంటే ఈ ఎరిక్ మీదకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అయిపోయింది. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా అంత బలం దిగి రావటం. ఈలోపు అంపైర్ విజిల్ వేశాడు. అద్భుతం. వీళ్ళందరినీ ప్రత్యర్థులందరినీ ఛేదించుకుంటూ అందరికంటే ముందుగా పరిగెత్తి గోల్డ్ మెడల్ సాధించాడు. ఎస్, ఆ గోల్డ్ మెడల్ సాధించి ఆ గోల్డ్ మెడల్ పుట్టుకొని ఫస్ట్ పొజిషన్లో నిలబడి ఉంటాడు కదా. ఆయన గిఫ్ట్ ఇస్తూ ఒక మాట అడిగారు, బాబు నీ విజయానికి కారణం ఏంటి? ఈ ఘనకార్యాన్ని పూనుకొని నువ్వు విజయం పొందటానికి కారణం ఏంటి? ఏం చెప్పాడు తెలుసా? నేను నా దేవుని ఘనపరిచాను గనుక నా దేవుడు నన్ను ఘనపరిచాడు. చెప్దామే మ్యాన్. మీ అందరికి ఒక మాట చెప్తాను. పడకల మీద నుంచి లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూచును గాక. పడకల మీద నుంచి లేవటంతో నీ నోరు తొల్లిటి మాట దేవునితో మాట్లాడును గాక. నీ ఆది దేవునితో ప్రారంభిస్తే ఆ దినమంతా ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగించును గాక. ఒకసారి నా వైపు చూడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే, నీ చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగించును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఏది దేవుని దృష్టికి ఘనం? మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి నీచాలు. మనుషుల దృష్టికి నీచమైనవి దేవుని దృష్టికి ఘనాలుగా కనపడతాయి. ఏది దేవుని దృష్టికి ఘనం? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయటం దేవుని దృష్టికి ఘనమా? నో డౌట్. అలా ప్రభు బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఓ కంపెనీకి సీఈఓగా ఉండటం దేవుని దృష్టికి ఘనమా? నో డౌట్. ఆయన నామ ఘనత కొరకు మన ఉపవాస ప్రార్థనలో మనం విన్నాం కదా. అందరూ నా తట్టు చూడండి. మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మిమ్మలను మీ పిల్లలను దేవుడు నిలవబెట్టును గాక. ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా ఆ రాజ్యాలకు శిరస్సు వంటి జనముగా మనలను మన పిల్లలను ఆ కృపగల దేవుడు వర్ధిల్ల చేయును గాక. అయితే ఒకటి, ఇవన్నీ లోక దృష్టికి ఘనమే. దేవుడు దీన్ని నీచంగా ఎంచుతాడు అని నేను అనను. అయితే దేవుని దృష్టిలో ఘనం ఏంటో తెలుసా? నువ్వు ఒక కంపెనీకి సీఈఓ అయినా ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చీపురి కట్ట పట్టుకొని నా దేవుని మందిరం ఊడుస్తూ ఉంటే అది దేవుని దృష్టికి ఘనంగా కనపడుతుంది. దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ పరిచర్యలో ఎవరు పాలిభాగస్తులు అవుతారో అది దేవుని దృష్టికి ఘనంగా కనపడతారు. మందిరానికి వచ్చిపోవటం కాదు కానీ దైవజనమా, ప్రతి బిడ్డ మందిరంలో నమ్మకంగా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. మీరు అనొచ్చు, పాలిభాగస్తులైతే దేవుని దృష్టికి ఘనులా? ఎస్. బైబిల్లో ఒక తల్లిని గూర్చి రాస్తుంది. ఆ తల్లి ఊరు పేరు చెప్తా, షూనేము. ఏ ఊరు? ఆ తల్లి ఊరి పేరు రాయబడిన మాట షూనేమియురాలు. చెప్పండి పెద్దగా కొంచెం పెద్దగా చెప్పండి. ఆ షూనేమియురాలు గురించి ఏమని రాసింది? ఎవరో చెప్పారు. అది షూనేమియురాలు గనురాలు. అది ఆవిడ పేరు కాదు. ఎందుకు ఆవిడ గనురాలు అయిందయ్యా? ఆమె ఒక ప్రవక్త కొరకు ఇంటి మీద ఆ మెద్ది మీద ఒక గదిని కట్టించి ఆ దైవజనుడి కోసం మంచం, బల్ల, పీఠం, దీపవృక్షం, దీపస్తంభం అన్నీ ఏర్పరిచి, దైవజనుడా మా గ్రామానికి వచ్చినప్పుడల్లా మీరు మా ఇంటికి రావాలయ్యా, మా ఇంట్లో బస చేయాలయ్యా, మేమిచ్చి ఆతిథ్యం తీసుకోవాలయ్యా, మీరు చేస్తున్న పరిచర్యలో నేను ఎంతో కొంత పాలిభాగస్తురాలని కావాలయ్యా అని దేవుని పరిచర్యలో ఆవిడ పాలిభాగస్తురాలు అవటాన్ని బట్టి ఆవిడని గూర్చి దేవుడు ఏమంటాడు తెలుసా? శూన్యమీరాలు గనురాలు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన మందిరానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా పేదరికంతో ఉంటే, ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఒక చిట్కా చెప్తా తల్లి, ఈ మాట బాగా వినండి. ప్రభా వీళ్ళు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి ప్రభా? రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సావుకురాళ్ళు చెల్లెళ్ళు ప్రార్థన చేస్తారు, తమ్ముళ్ళు ప్రార్థన చేస్తారు, సంఘం కూడా ప్రార్థన చేస్తుంది.
ఈ కుటుంబంలో ఈ సమస్య ఉంది నాయన, ఎట్లా అని నాకు మనసులో ఎప్పుడైనా ఏ కుటుంబం అయినా, ప్రభా ఈ కుటుంబం హెచ్చించబడాలి, ఈ బంధకాల్లో నుంచి బయటకు రావాలి, ఏం చేస్తే బాగుంటుంది ప్రభా అని నాకు జ్ఞాపకం. అట్లా ప్రార్థనలో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు టకమని దేవుడు ఏం ఆలోచన ఇస్తాడో తెలుసా? ఈ 2 పరిచర్యల్లో ఏదో ఒక పరిచర్యలో పెట్టాలి. ఆ పరిచర్య వాళ్ళు నమ్మకంగా చేసేటట్లుగా వాళ్ళని పురికొల్పో. వాళ్ళ నమ్మకత్వాన్ని చూసి ఏంటది? ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత దీవెన నేను కుమ్మరిస్తాను. ఇంతకు ఏ పరిచర్య ప్రభా అన్న? ఒకటి, చెప్పులు స్టాండ్ దగ్గర పరిచర్య పెట్టు. రెండవది, బాత్రూంలు, దేవుని ప్రజలు వాడుకునే బాత్రూంలు ఉన్నాయే ఆ పరిచర్య దగ్గర పెట్టు. అలా పేర్లు చెప్పలేను, ఇప్పుడు చెప్తే మీలో కొంతమంది అంటే వాళ్ళే ఆశీర్వదించబడాలని వాళ్ళు నక్కలు పెట్టారా, మమ్మల్ని పెట్టలేదా మీరు అని నా మీద మీరు ఎక్కడ కోపగించుకుంటారని వాళ్ళ పేర్లు చెప్పను. ఒక ఆయన ఎక్కడో ఒక ఆయన దగ్గర టైలరింగ్ పని చేస్తూ ఉండేవాడు. మంచి భార్యాభర్తలు, మంచి భార్యాభర్తలు. ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది. ఇక ఆయన్ని పిలిచానా, నువ్వు రేపటి నుంచి చెప్పుల స్టాండ్ దగ్గర ఉండు, ఒక్కొక్క చెప్పు జాగ్రత్తగా చూసుకో, వచ్చిన వాళ్ళు అట్లా ఇడిచేస్తారు, నువ్వు విసుక్కోకుండా ఆ చెప్పులు ఇట్లా పట్టుకొని ర్యాక్ మీద పెట్టు, శుభ్రం చేయి. ఇంకొక మాట కూడా అన్నా, ఒకవేళ ఆ చెప్పులు ఏమైనా, షూస్ ఏమైనా దుమ్ము కొట్టుకొని పోయి ఉంటే దులపమంటారా? అవకాశం ఉంటే పాలిష్ కూడా కొట్టు, శుభ్రం చేసి పెట్టు అన్న. సరేనన్న. ఆయన ఎంత మంచోడంటే ఫిలోమోను గురించి పౌలు గారు అంటాడు కదా, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేతువనే నమ్మకం నాకుంది అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేతువనే నమ్మకం నాకుంది. నేను దుమ్ము దులపమంటే మనోడు పాలిషే కొట్టడం స్టార్ట్ చేశాడు శుభ్రంగా. అయిపోయిందండి. ఒకప్పుడు ఒక టైలరింగ్ షాపులో పనివుడిగా పనిచేసిన ఆయన ఈరోజు టైలరింగ్ షాప్ పెట్టుకొని షాప్కి యజమాని అయిపోయాడు. అద్దీంట్లో బ్రతికేవాడు. చక్కటి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అద్దెలు కూడా ఇచ్చుకున్నాడు. మన స్థలం తీసుకునేటప్పుడు ఒకప్పుడు కూటికి గుడ్డకు లేని పేద బ్రతుకులు మనందరి వైపే. మనం తీసుకునే స్థలానికి ఎన్ని, ఇక ఆ మాటలు నేను చెప్పాలి, అంత ఖరీదైన కానుక దేవుడికి ఇచ్చాడు. అరే ఒకప్పుడు చాచే చెయ్యి కదా దేవా, ఎట్లా నువ్వు ఆశీర్వదించావు? పరిచర్యలో అందరి చేత హీనంగా ఏ పని ఎంచబడుతుందో హీనమైన పని ప్రియంగా చేశాడు. అది నేను చూసా, ఘనతకు కారణంగా నేను నిలవబెట్టా. గట్టిగా చప్పట్లు కొడతా, స్తోత్రాలు చెప్దాం. అట్లాగని పెట్టారా? ఇప్పుడు తమ్ముడు ప్రసాద్ అనుకోవచ్చు, మరి నన్ను ఎక్కడెందుకు కూర్చోబెట్టావన్నా, ఇది దేవుడు నీకు ఇచ్చిన కృప. నీ కృపలో నువ్వు సాగిపో, దేవుడు నేను వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. నోవాకు దేవుడు ఇచ్చిన కృప. కొంతమంది చెల్లెలు చక్కగా పాడేవాళ్ళు ఉంటారు. అన్నయ్య మరి మాకు పాటలు పాడేవాళ్ళు, వాళ్ళ బాధ నాకు తెలుసు. నిలవబడి స్టాండింగ్. అయితే నేనంట, మందిరానికి వచ్చిపోవటం కాదు, ఏదో ఒక పనిలో పాలిభాగస్తులు అవ్వండి. ప్రార్థనలోనన్నా, స్వార్థ ప్రకటించే దానిలోనన్నా, ఒక నూతన కుటుంబానికి వెళ్ళి బలపరిచే దానిలోనన్నా, ఏదో ఒక పరిచర్యలో సంఘముతో అంటుకట్టబడి సంఘము ద్వారా దేవుని పని చేయండి. ఈ పని మీరు ఘనంగా చేస్తే నా దేవుడు అంటాడు, మీరు ఘనకార్యములు పూనుకొని, పెద్దగా చెప్పాలా, నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ 2023 సంవత్సరం సంఘంలో జరిగిన ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు ఘనకార్యాలు పూనుకునేటట్లుగా దేవుడు బలపరచబోతున్నాడు. ఆ పూనుకొనిన ఘనకార్యం మధ్యలో ఆపకుండా, అర్ధాంతరంగా ఆపకుండా విజయంతో ముగించేటట్లుగా కృపగలిగిన దేవుడు ఒక్కొక్క బిడ్డ పట్ల నా దేవుడు సహాయం చేయును గాక. ఘనత ఎలా ఘనత కలుగుతుంది? మరొక మాట బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం. అందరూ చూడాలి, ఆ మాట అందరూ చూడాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. 25, 27 బహు విలువైన మాట. 25, 27 తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. మనకు అది ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు, కానీ దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్. అందరూ నా వైపు చూడండి.
ఎప్పుడు లైఫ్లో రిస్క్ తీసుకో, ఛాలెంజింగ్ వాటిని నీ టాస్క్గా పెట్టుకో. ఏది సులువుగా నీకు దొరుకుతుందో సులువైన మార్గాన్ని ఎంచుకోవద్దు. ఆమేన్. పెద్దగా చెప్పాలా? సరిపోదు. ఎప్పుడు లైఫ్లో ఏదైనా ఒక గోల్ను అచీవ్ కావాలంటే సులువైన మార్గాన్ని, దొడ్డి మార్గాన్ని పొరపాటుని ఎన్నుకోవద్దు. ఎప్పుడు రిస్క్, ఛాలెంజింగ్ వాటిని తీసుకో. ప్రభు నా ప్రక్కన ఉంటాడు, ఆయన బలపరుస్తాడు, నేను అడుగు ముందుకేస్తా, ఆయన మహిమ కొరకు దేవుడు నన్ను గెలిపిస్తాడు అని అడుగు ముందుకు వేయి. ఏది దుర్లభంగా కనపడుతుందో, ఏది ప్రజల దృష్టికి అసాధ్యంగా కనపడుతుందో ఆ అసాధ్యమైన వాటిని నేను ఛేదించాలని నువ్వు అడుగు ముందుకు వేస్తే ఈ దేవుడు అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా సుసాధ్యం చేసి నిన్ను ఘనతకు కారణంగా నిలవబెట్టును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. పెద్దగా పెద్దగా ఆమేన్. పెద్దగా పెద్దగా ఆమేన్. ఏది ప్రజలు దుర్లభం అంటారో, ఏది అసాధ్యం అంటారు. కొంతమంది అనవచ్చు, మీరు చదువుకునేటప్పుడు, అమ్మో ఆ కోర్సు చాలా టఫ్ అండి. కానీ నీవు నీ పిల్లలకు నేర్పాల్సింది ఏంటో తెలుసా? ఏది టఫో, ఏది కష్టమో, ఏది అసాధ్యంగా కనపడుతుందో అదే నా టాస్క్. ప్రభా నువ్వు బలపరిస్తే సముద్రాన్ని కూడా అవలీలగా నేను దాటగలను. ప్రభా నీవు నన్ను బలపరిస్తే పర్వతాలను కూడా చదును భూమిగా మార్చగలనని ఎప్పుడు లైఫ్లో సులువైన మార్గాన్ని, సుఖవంతమైన మార్గాన్ని, కంఫర్ట్ జోన్ని ఎన్నుకోవద్దు, రిస్క్ జోన్ని ఎన్నుకో. ఒక్కళ్ళ ఆమెను చెప్పలా. ఇప్పుడు గొలియాతు కాడి మీద యుద్ధానికి వెళ్తే మనం బతుకుతామో చచ్చిపోతాం, బతుకుంటే బలుసాగా నదిని బతకొచ్చు ఆయన అనుకుంటున్నాడు సైనికులు అందరూ. వీళ్ళకి అగ్రజుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? వీళ్ళకి అగ్రజుడు ఒక ఆయన ఉన్నాడు. అగ్రజుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సౌలు. ఉండటానికి మాత్రం అజానుబాహుడు. ఏ ఇశ్రాయేలీడైనా సౌలు భుజాల వరకే. గొలియాతును చూస్తాడు, భయపడతాడు, టెంట్లోకి వస్తాడు, పిజ్జాలు, బర్గర్లు, కాజులు, పిస్తాలు తింటున్నాడు. బలం రావడానికి బూచి తాగుతున్నాడు, హార్లిక్స్ తాగుతున్నాడు, గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకు? అమ్మో యుద్ధ భూమిలోకి వెళ్తే నేను చచ్చితే, యుద్ధ భూమిలోకి వెళ్తే నేను ఓడిపోతే, యుద్ధ భూమిలోకి వెళ్ళి నేను చచ్చిపోతే నా పిల్లలు ఏం కావాలి? ప్రాణభయంతో ఒకళ్ళొకళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళని వాళ్ళు మరుగు చేసుకుంటున్నారు. అప్పుడు చూడండి ఒక చిన్నోడు. ఎవరు? ఆయన మన సుట్టమయ్యుండునుగాక, ఆయనే మనకు మాదిరయ్యుండునుగాక, ఆయనే మనకు గురయ్యుండునుగాక. బైబిల్లో చూస్తాం కదా, అనేక మంది రాజులు దావీదు చూపిన మాదిరి చొప్పున. ఆమెన్. ప్రభు బిడ్డలారా, కొన్ని డిఫికల్ట్ టాస్క్లు నీ ముందు కనపడతాయి. నువ్వు ఎట్లుండాలో తెలుసా? అందరూ ఏది అసాధ్యం అంటారో నేను అడుగు పెడుతున్నాను ప్రభా, నన్ను బలపరచు, అదే నా ద్వారా నువ్వు సాధ్యపరచాలి నాయన, అదే నా ద్వారా నువ్వు సాధ్యపరచాలి ప్రభా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఎప్పుడు కంఫర్ట్ జోన్ నువ్వు ఎన్నుకోవద్దు. హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఎప్పుడు సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవద్దు. ఇప్పుడు దావీదు అడుగు పెట్టాడు. దావీదా నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్తున్నావు, గెలుస్తావా? నిశ్చయంగా గెలుస్తా. ఒకవేళ చచ్చిపోతే? మీకు తెలుసా, సేవలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఏ రంగంలోనైనా ఎవడు రిస్క్ ఫేస్ చేయటానికి అడుగు ముందుకేస్తాడో, ప్రాణానికి తెగించి నిద్రను చంపుకొని, ఆకలి చంపుకొని, సుఖాన్ని చంపుకొని ఎవడు పానార్పణంగా పోయబడతాడో వాడు నా తరానికి ధ్రువతారలాగా దేవుడు నిలవబెడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. పెద్దగా ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు దావీదు మనసులో ఉందేంటో తెలుసా? దేవా, ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన పర్వతానికి నేను ఎక్కాలా. గొలియాతుని ఎవడూ చంపలేకపోతున్నాడు, నేను చంపాలి ప్రభా. ఆ యెబూసీల పర్వతాన్ని ఎవడు స్వాధీనపరుచుకోలేకపోతున్నాడు, నేను స్వాధీనపరుచుకోవాలి ప్రభా. ఒక్కసారి నా వైపు చూడండి. ఒకవేళ మీ తల్లి ఎంబీబీఎస్ చదవాలని చెప్పి ఆ రోజుల్లో చదువు సరిగ్గా లేకో, లేకపోతే తెలివి తక్కువ, ఆర్థిక సదుపాయాలు లేకో, ఒకవేళ మీ తల్లి బీఎస్సీ నర్సింగ్ చేసింది అనుకో, నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? మా అమ్మ ఆ పర్వతం ఎక్కలేకపోయింది అయ్యా, డాక్టర్ పర్వతం, నేను ఆ పర్వతం ఎక్కేటట్లుగా నన్ను బలపరుచు నాయన. అట్లా కాకుండా మా అమ్మ వల్లేగా అన్నప్పుడు ఆ అమ్మ కడుపున పుట్టిన కూతురునైనా నా వలన అవుతుందా? తల్లి ఎట్టిదో బిడ్డట్టిదే అని బైబిల్లో రాయబడలేదా?
ఇట్లాంటి వాళ్ళకి ఇవే గుర్తొస్తాయి. నో, ఎప్పుడు రిస్క్ ఫేస్ చేయి. ఎప్పుడు జీవితంలో ఏది ట్రబులో, ఏది కష్టమో, ఏది దుర్లభమో, ఏది అసాధ్యంగా నీకు కనపడుతుందో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా ఆ అసాధ్యమైనది నా ద్వారా సాధ్యపరచబడాలి. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పి నేను ముగింపు విషయాన్ని, ఎప్పుడు లైఫ్లో మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడు ఈ మాట చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు జీవితంలో ఏది అసాధ్యమో దీన్ని ఛేదించాలి ప్రభా. అవును, చాలామంది సేవకులు సాక్ష్యాలు వింటాను. ఒక 5,000 మంది ప్రజలు మనకి ఇక్కడ ఇచ్చాడు, చాలు ప్రభా, ఎప్పటికీ నా నోట సచ్చేదాకా కూడా ఈ మాట రాదు. 5,000 ఉన్న సంఘం 50,000 ఎందుకు కాకూడదు? 50,000 ఉన్న సంఘం 5 లక్షలు ఎందుకు కాకూడదు? 5 లక్షలు ఉన్న సంఘం 50 లక్షలు ఎందుకు కాకూడదు? సరిపోలా. కొంతమంది ఎట్టా చూస్తున్నారంటే అప్పుడు మాకు దొరకరుగా అన్నా, అందుకని మేము మీకు దొరికితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాం. మేము దొరికినా దొరకకపోయినా ఎప్పటికీ మీ వారిమే. మరి మీకు చాలా ప్రపంచం ఉందమ్మా. మీరు మావారు, మేము మీ వారం, మనం అందరం క్రీస్తు వారిమే. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పారు. ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు జాన్ హైడర్. చెప్పండి. అమెరికా దేశస్థుడు. ఆయనకు సువార్త భారం. ఏ ప్రాంతానికి వెళ్ళాలి? భారతదేశానికి సువార్థికుడిగా రావాలి. భారతదేశం అప్పటికి ఇప్పటికీ 2 భాగాలు, ఒకటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. అప్పటికైనా ఇప్పటికైనా ఉత్తర భారతదేశంలో సువార్త ప్రకటన మహేష్ డేంజరస్ జోన్. వేరస్ ఈవెన్ టుడే, ఈ రోజు కూడా దక్షిణ భారతదేశం సువార్తకు కంఫర్ట్ జోన్. ఆ సేవకుడు ఏం చేశాడో తెలుసా? కంఫర్ట్ జోన్ ఉన్న దక్షిణ భారతదేశానికి వెళ్ళనయ్యా, ఉత్తర భారతదేశానికి సువార్త సేవ నిమిత్తం వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం. సరే, ఈ ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్తావు అంటే పంజాబ్ రాష్ట్రానికి సువార్త సేవ చేయడానికి వెళ్తాను. మీకు తెలుసా, భారతదేశంలో వారి మతనిష్టల్లో బహునిష్టగా వారి మతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సిక్కు మతస్థులు, బహునిష్ట కలిగిన వాళ్ళు. అయ్యా, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అది చాలా టఫ్ మినిస్ట్రీ, కష్టం. ఈయన ఏమన్నాడు తెలుసా? ఎక్కడ కష్టమో దుర్లభమైన వాటిని శోధించడం చేత రాజునకు ఘనత కలుగుతుంది. అది దుర్లభమైన స్థలానికి నేను వెళ్తానని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ముందేమి నేర్చుకోవాలా? డ్రైవింగ్ నేర్చుకోవాలా? అప్పుడు కారు ఎక్కడుందో తమ్ముడా? ఓరి నాయన, ఇది 1900 సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. అప్పుడు కారులు లేవు. దేవుడు నీ కారు ఇచ్చును కాకపో, నువ్వు కారు అన్నావు కదా, సరే నా వైపు చూడండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో సేవ చేయాలంటే ముందు తనకేం వచ్చి ఉండాలా? ఏ భాష? ఈయనకి ఏ భాష వచ్చు? ఇప్పుడు భాష నేర్చుకోవాలంటే భాష చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే ఆ భాష నేర్చుకోవాలంటే ముందు ఏముండాలా? వినాలా. వినటానికి ఈయన చెవిటి ఆయనంట. అంటే పూర్తిగా చెవిటి ఆయన కాదు, కాస్త అంతగా ఎక్కువగా వినపడదంట. ఎవరైనా వచ్చి పంజాబ్ భాషలో ఏమైనా ఉంటుందో తెలియదు, సరే హిందీలో అనుకుందాం, ఆప్ కైసా హై అని ఆయన, ఇది దీనికి అర్థం అంటే ఈ చెవిటి ఆయన అండే అండే అని ఆయన పెద్దగా ఆప్ కైసా హై చూసేవాడు. ఇక చెవిటోడు సూదులు శంఖ ఊదినట్లుగా పెద్దగా ఆప్ కైసా హై, ఆ రేంజ్లో అంటే ఆప్ కైసా హైనా, సహీ బాత్. ఒక్కొక్క పదం నేర్చుకోవటానికి చెవిటాయిన అసలు చూడండి. నా ప్రభు బిడ్డలారా, నీ గుండెల్లో సాధించాలి, ఛేదించాలి అనే మండే లక్ష్యం నీ గుండెల్లో ఉండాలే కానీ అంగవైకల్యం నీకు ఆటంకం కాదు. నీ చుట్టూతో ఉన్న ప్రతికూల పరిస్థితులు నీకు ఆటంకం కాదు. నీ చుట్టూతో ఉన్న వ్యతిరేక పరిస్థితులు ఆటంకం కాదు. నీ గుండెల్లో ఆ మంట, ఆ కసి ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా లేవనెత్తబట్టడానికి దేవుడు నీ పట్ల కృప చూపించును గాక. ఏమండి, ఆటంకాలు లేని వ్యక్తి ఎవరండి? ఒకసారి నాన్న మీరు చూడండి, ఆటంకాలు లేని వ్యక్తి ఎవరండి? ఇప్పుడు మనిషిగా నేను, నా శరీరంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అన్నకే బలహీనతలు ఉన్నాయో అని ఇప్పుడు నుంచి PhD చేయొద్దు, మీరు పరిశోధన చేయొద్దు. దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు. అట్ దట్ సేమ్ టైం మనిషిని కదా కొన్ని బలహీనతలు, కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. అయినా నా ప్రభు నేను కోరుకునేది
జనవరి 1వ తారీఖు నా డైరీ తీసుకొని డైరీ మీద చేయబెట్టుకొని, అక్క ఏం ప్రార్థన చేసుకుంటానో తెలుసా, 365 రోజుల్లో ఈవెన్ సింగిల్ డే కూడా నేను ఖాళీగా ఉండకూడదు ప్రభా. 365 రోజులు నేను చేయలేనంత శక్తికి మించిన పని నాకు దయచేయి. ఎప్పుడైనా ఒక గంట ఇంట్లో ఖాళీగా పొరపాటున ఉండదాం. ఎప్పుడైనా ఖాళీగా ఒక గంట పండుకున్నానంటే నన్ను నేను తిట్టుకుంటారే, యూజ్లెస్ ఫెలో, నన్ను నేను తిట్టుకుంటా. ఎందుకురా, తిని పడుకోవటానికి సేవకు వచ్చింది, గంటలు గంటలు నిద్రపోవటానికి సేవకు వచ్చింది. ఒకవేళ ఈ సుఖమే కావాలంటే ఉద్యోగం చేసుకోపోయావా? ఈ సుఖమే కావాలంటే కంపెనీలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే హాయిగా బ్రతికేవాడివి కదా. నా దేవుడు నాతో చెప్పే మాట, ప్రతి నిమిషం నేను దేవునికి లెక్క అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ఎప్పుడు కోరుకుంటాం? బట్ట పెండబడినట్లుగా ప్రాణాత్మ శరీరాలు దేవుని సేవలో పెండబడాలి. 21 దినాలు ఉపవాస ప్రార్థనలో నా వైపు చూడండి. 21 దినాలు ఉపవాస ప్రార్థనలో నాకు తెలిసి 4 గంటల నుంచి 6 గంటల మధ్య పండుకున్నాం అంతే. 4 గంటలు లేకపోతే 5 గంటలు. 21 రోజు నిద్రే లేదు. అయినా ముఖంలో ఏమైనా నీరసం కనపడినట్టుందా? క్రిస్మస్ పండగకి మించిన వెలుగు కనపడింది అంతే. అరే ఆమె ఏం చెప్తాముడా? ఆమెన్. మీకు తెలుసా, 15వ తారీఖు అయిపోయింది ప్రార్థన. అమ్మ 16వ తారీఖు ఉందో చూసారా అక్క, 15వ తారీఖు రాత్రి పండుకున్నానండే, ఏమైపోయిందో తెలియదు. దరిదాపుగా పరలోకానికి వెళ్ళొచ్చా. అప్పుడు అంటాడు, నా పని చేయాలనే మంట నీ గుండెల్లో ఉండాలి, కానీ కావలసినంత ఆరోగ్యం నేను నీకు ఇస్తా, కావలసినంత బలం నీకు ఇస్తా. పని పూర్తయింది, శరీరానికి విశ్రాంతి కావాలి కదా, నువ్వు తీసుకోరా అన్నాడు. ఎప్పుడు లైఫ్లో ఏదైనా మరలా ఈ మాట చెప్తా, క్రైస్తవుడా, యవన తమ్ముడా, నువ్వు ఎట్లా బ్రతకాలో తెలుసా? రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఆయన కొరకు మనం బ్రతకాలి. మన పిల్లలు రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఆయన మహిమ కొరకు నిలవబడాలి. మనము మన పిల్లలు ఎక్కడున్నా తలగానే బ్రతుకుదురుగాక, పైవారిగానే బ్రతుకుదురుగాక, మనము తోకగా మెగలుకుందుముగాక. యేసు వచ్చాడు, ఆ భాష నేర్చుకోవటమే కష్టమైంది. ఇక ఏం చేశాడో తెలుసా? తనకు వచ్చి రాని పంజాబీ భాషలో వాళ్ళకి వీళ్ళకి వాక్యం చెప్పి కొంతమందిని ప్రభుత్వట్టు త్రిప్పాడు. ఇక తన వల్ల కావట్లా, ఎంత సువార్త చెప్పినా ప్రజలు మారట్లా. అలాగని అలిసిపోలేదు. ఏం చేశాడో తెలుసా? పగలనక రాత్రి అనక రేయింబవళ్ళు ప్రార్థన గదిలో గడిపేవాడు. ఉదయం టిఫిన్ వచ్చేది, తలుపు తీసేవాడు కాదు. సూర్యుడి ముఖం చూడకుండా కొన్ని రోజుల పాటు ప్రార్థన గదిలో ఉండేవాడట. మరలా ఈ మాట చెప్తాను, సూర్యుడి ముఖం చూడకుండా ప్రార్థన గదిలో కొన్ని రోజుల తరబడి, సుగుండ్రావు, ప్రార్థన గదిలో కొన్ని రోజుల పాటు, ప్రార్థన గదిలో కొన్ని రోజుల పాటు గడిపేవాడట. ఉదయం టిఫిన్ వచ్చేది, మధ్యాహ్నం భోజనం వచ్చేది, టిఫిన్ అక్కడే ఉండేది. ఈ టిఫిన్ తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు. మరలా సాయంత్రం డిన్నర్ వచ్చేది, మధ్యాహ్నం పెట్టిన భోజనం అక్కడే ఉండేది, ఇది తీసుకుని వెళ్ళేవాడు. రాత్రి భోజనం అక్కడే ఉండేది, తెల్లారేది టిఫిన్ తీసుకొచ్చేవాడు. అట్లా కొన్ని రోజుల పాటు పెట్టిన భోజనం ఆయన తినకుండానే తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన గదిలో కూర్చొని, దేవా, ఈ పంజాబ్ గడ్డ క్రైస్తవ గడ్డగా మారాలి ప్రభా, ఈ దేశమంతా మీ పాదాక్రాంతం కావాలి నాయన. మంచిది, మేము మిషనరీలు వచ్చాం, అయితే ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఈ పంజాబ్ గడ్డలో నుండే దైవ సేవకులు నువ్వు లేవనెత్తయ్యా, ఈ పంజాబీల ద్వారా నీ స్వార్థీకరణ జరిగేటట్లుగా బలపరచు సేవకులను లేవనెత్తయ్యా. అహోరాత్రులు దేవుని దగ్గర ఏడ్చేవాడట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, ప్రసంగాలు చేయటమే సేవ కాదు, ప్రసంగాలకు మించిన బలమైన సేవ ప్రార్థన జీవితం కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. అట్లా రోజుల తరబడి ఏడ్చేవాడు. ఏడ్చి 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 గుండె లవిసేలాగా ఏడ్చేవాడు. అనారోగ్యం పాలయ్యాడు. ఏంటో చెకప్ చేసుకుందామని అమెరికా దేశానికి వెళ్ళాడు. డాక్టర్లు రిపోర్ట్లు తీశారు. రిపోర్టు చూడటం డాక్టర్లు గడగడ గడగడ వణుకుతున్నారు. ఏంటో తెలుసా? అందరికీ గుండె ఎడం వైపున ఉంటుంది, అయితే ఆయనకు గుండె కుడి వైపున ఉందట. అర్థం కాక ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి, అయినా పుట్టుకతో వస్తే ఇంతకాలం బ్రతకడే, అయినా ఇట్లా ఎందుకు జరిగింది? పుట్టుకతో వచ్చిందా? మెడికల్ రిపోర్ట్ చూస్తే ఇది పుట్టుకతో వచ్చింది కాదు, గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి గుండె జరిగిందట. అయినా ఎడం పక్కన ఉన్న గుండె కుడివైపుకి ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి? పరిశోధన చేయటం ప్రారంభించాడు. ఆ పరిశోధనలో డాక్టర్లు తెలిసిన అంశం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు హృదయం బ్రద్దలయ్యేటట్లుగా ఏదైనా ఒక విషయం కొరకు కొన్ని నెలల పాటు ఏడిస్తే, పాపం ఈ పిచ్చి గుండె ఆ బాధ తట్టుకోలేక, నీ బాధ నేను తట్టుకోలేనని గుండె స్థానభ్రంశం చెంది ఎడమవైపునున్న గుండె కుడివైపుకు జరుగుతుందట. విన్నారా తల్లి?
ఆ బాధ గుండె తట్టుకోలేక, ఆ ఏడ్పు తట్టుకోలేక, ఆ ఆర్తనాదాలు తట్టుకోలేక, ఆ కేకలు తట్టుకోలేక, ఆ ప్రసవేదన తట్టుకోలేక, బాబూ నీ దుఃఖం నేను భరించలేకపోతున్నానని బాధ తట్టుకోలేక గుండె స్థానం తప్పి కుడివైపుకు జరిగిందట. పిలిచారు, అయ్యా నువ్వు దేని కొరకో ఏదో ఒక విషయం కొరకు కొన్ని రోజులు బట్టి ఏడుస్తున్నావు, నువ్వు బ్రతకాలి అంటే ఇక ఏడవద్దు. ఏడ్చావా సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. అయినా ఇంతకాలం దేని కొరకు ఏడ్చావు? కారణం చెప్పాడు. పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు పంజాబ్లో నుండి దైవ సేవకులు లేవాలి. మంచిదయ్యా, ఏడ్చినంత కాలం ఏడ్చావు, ఇక నువ్వు బ్రతకాలంటే ఏడవద్దు అన్నారు. ఆయన నవ్వుతూ అన్నాడట, ఏడుస్తా ఏడుస్తా, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు ఏడుస్తూనే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా. ఆయన ఏమంటారు తెలుసా? ప్రేయింగ్ హైడ్ అంటారు. వంటి మోకాళ్ళు కలిగిన దైవజనుడు అంటారు. నెట్లో ఉంటుంది చూడండి. అట్లా ప్రార్థన చేసి 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 చనిపోయాడు. అద్భుతం తెలుసా? ఆయన ప్రార్థన చనిపోయిన తర్వాత దేవుడు వ్యర్థం చేయలేదు. అదే పంజాబ్ గడ్డలో నుండి ఒక గొప్ప దైవ సేవకుని దేవుడు లేవనెత్తాడు. ఆయన దైవ సేవకుడిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? ద గ్రేట్ బక్సింగ్ గారు, హెబ్రోన్ వ్యవస్థాపకులు. అద్భుతం. ప్రార్థించిన జాన్ హైడ్ చనిపోయాడు, కానీ ఆ ప్రార్థనా ఫలాలు నేటికి బ్రతికే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేనంట ఎప్పుడు లైఫ్లో రిస్క్ ఫేస్ చేయి. కష్టతరమైన వాటిని మొన్న ఒక చెల్లి సాక్ష్యం చెప్పారు, హ్యానా అని. పెండ్లైపోయింది, ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది. పెండ్లైన తర్వాత డిగ్రీ చదువుకుంది, బీఈడీ చేసింది, పీజీ చేసింది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఒక గవర్నమెంట్ గురుకుల కాలేజీకి ప్రిన్సిపల్గా దేవుని చేత ఆశీర్వదించబడింది 2 పిల్లలు పుట్టిన తర్వాత. విచిత్రం తెలుసా? పిల్లలు చదువుకుంటున్నారు, ఆమె కూడా చదువుకుంటుంది, వదిలిపెట్టలా. సుఖంగా సౌఖ్యంగా బ్రతికే ఏ సోమరిపోతుని నా దేవుడు ఆశీర్వదించా? పెద్దగా చెప్పమ్మా, సోమరిపోతోళ్ళని దేవుడు ఆశీర్వదించా? ఒకవేళ నువ్వు అనొచ్చు, దించు ఆశీర్వదించు అంటాడు. దిగదరా నువ్వు అంటావు యేసు నామములో ఆశీర్వదించు అంటాడు. ఒరే, నేను దించాలంటే ముందు నువ్వు మంచం దిగు, ఆ బెడ దిగు, పరిగెత్తు. దావీదు ప్రాణానికి తెగించాడు, దుర్లభమైన వాటిని సాధించడానికి అడుగు వేశాడు, ఘనకార్యాలు పూనుకున్నాడు, అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చప్పట కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. ఆఖరి మాట, ఏది దేవుని దృష్టికి ఘనం? ఆఖరి మాట ఒకే నిమిషం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, విలాప వాక్యాలు. ఇది చదివితేనే బాగుంటుంది. విలాప వాక్యాలు. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఒకసారి నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. దాని ఘనులు హిమము కంటే శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుని దృష్టికి ఏది ఘనం? ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకు దేవుని దృష్టికి ఘనం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే హిమము కంటే తెల్లని వారిగా కనపడుతున్నారు. హిమము కంటే శుద్ధమైన వారిగా కనపడుతున్నారు. పాల కంటే తెల్లని వారిగా దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. దైవజనమా, దావీదు కొన్ని పరిస్థితులను బట్టి దారి తప్పాడు. ఒక చిన్న పొరపాటు చేశాడు. పొరపాటు చేసిన తర్వాత దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి, ఈ సోపుతో నన్ను కడుగు, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు దయచేయి. నా ప్రభు బిడ్డలారా, ఒక ఖరీదైన మాట చెప్పి నేను ముగిస్తా. నీ జీవితంలో నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ము అయినా దానికంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం దేవుని దృష్టికి ఘనం. నువ్వు ఒక కంపెనీకి సీఈఓగా అయినా దానికంటే డాగు మచ్చ ముడతలేని ఒక యవ్వన పవిత్రమైన జీవితం దేవుని సన్నిధిలో నువ్వు జీవించటం
దేవుని దృష్టికి ఘనం. చెప్దాం చెప్దాం. ఒకసారి అంగార గ్రహం మీదకి నాసా శాస్త్రవేత్తలు రోబోను పంపించారు. ఇదంతా ఒక పెద్ద సైంటిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంగార గ్రహానికి నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం. ఈయన జస్ట్ ఇక్కడ నాసా అంతరిక్ష కేంద్రంలో ఉండి రిమోట్తో దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ లెఫ్ట్ అంటే అంగార గ్రహం మీద ఆ రోబో లెఫ్ట్ మూవ్ అవటం, రైట్ అంటే రైట్ మూవ్ అవటం అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నాడు. ఆ చుట్టూతో ఉన్న శాస్త్రవేత్తలు ఈ లీడింగ్ చేస్తున్న టీం లీడర్ని పట్టుకుని అన్నారట, అయ్యా నువ్వు సూపర్, ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగార గ్రహాన్ని ఎంత అద్భుతంగా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, నువ్వు అద్భుతమైన మేధావి అని అన్నారట. ఆయన వాళ్ళ వైపు చూసి అన్నాడంట, అక్కడెక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగార గ్రహాన్ని కంట్రోల్ చేస్తున్నాను, కానీ చెప్పండి మనస్సు కంట్రోల్లో ఉండలేదయ్యా. ఆయన అన్నాడట, అంగార గ్రహం మీద ఉన్న రోబోను కంట్రోల్ చేసేవానికంటే మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే దానికంటే ఘనుడయ్యా అన్నాడట. నేను లక్షల ప్రసంగాలు చేసి కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు తిప్పిన దానికంటే, నువ్వు లక్షల పాటలు పాడి లేదు కోట్ల రూపాయల కానుకిచ్చి దేవుని కొరకు నువ్వు ఏదో చేసిన దానికంటే చేయొద్దని కాదు, దానికంటే విశేషంగా నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? హిమము ఎంత తెల్లగా ఉంటుందో, హిమము ఎంత శుద్ధంగా ఉంటుందో, పాలు ఎంత తెల్లగా ఉంటాయో అలాంటి పరిశుద్ధమైన జీవితం దేవుడు నీలో నాలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అది దేవుని దృష్టికి ఘనం. నేనంట ఈ 2023 సంవత్సరం పరిశుద్ధత అనే ఘనకార్యాన్ని పూనుకొని నువ్వు విజయము నొందినట్లుగా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించును గాక. ఈ వాగ్దానం మన పట్ల, మన పిల్లలందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక.